దిశలో మరొక కథనం అయితే ప్రచురితమైంది. బీసీసీలకు ఫుల్ పవర్స్, కింది స్థాయి నుంచి పార్టీ పటిష్టతకు కాంగ్రెస్ ప్లాన్ అని చెప్పేసి ఒక వార్త ప్రచురించారు. ఈ నెల 27 నుంచి ఢిల్లీలో తెలంగాణ డీసీసీల సమావేశం. 18 ఏళ్ల తర్వాత జిల్లా అధ్యక్షులతో ఏఐసిసి మీటింగ్స్, అట్లనే ఢిల్లీలో అగ్రనేతలతో భేటీ అనేది సబ్ టైటిల్స్ పెట్టి అయితే వార్త రాసిండ్రు. ఇక్కడ నుంచి డీసీసీలకి ఫుల్ పవర్స్, కింది స్థాయి నుంచి పార్టీ పటిష్టతకు ప్లాన్ అనేది కాంగ్రెస్ ప్లాన్ అని చెప్పేసి దీంట్లో వార్త అయితే ప్రచురితమైంది. ఈ నెల 27న ఢిల్లీలో తెలంగాణ డీసీసీల సమావేశం. 18 ఏళ్ల తర్వాత జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఏఐసిసి మీటింగ్స్ అనేది కూడా రాసింది. దీంట్లో ఢిల్లీలో ఏఐసిసి అగ్రనేతలతో భేటీ. ఏఐసిసి అగ్రనేతలతో భేటీ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఎందుకనంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ దొరకదు. అట్లాంటిది ఏఐసిసి అగ్రనేతలతో భేటీ అంటే దాదాపు ఒక 27 ఇయర్స్ అవుతున్నట్టుంది ఇట్లా జరగక. 27 సంవత్సరాల తర్వాత జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది ఈ నెల 27వ తారీఖులో ఢిల్లీలో సమావేశం ఉందని కూడా మనకి దీంట్లో రాసిండ్రు. అయితే డీసీసీలకి ఫుల్ పవర్స్ రావడం వల్ల ఉపయోగాలు ఏందనేది మనం ఇప్పుడు దీంట్లో తెలుసుకుందాం. పార్టీ జిల్లా అధ్యక్షులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలో జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షులకు ఫుల్ పవర్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చర్చ అయితే జరుగుతుంది. దీంతో నామినేటెడ్ పోస్టుల భర్తీలతో పాటు స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ, లోక్సభ టికెట్ల కేటాయింపులోనూ డీసీసీ ప్రెసిడెంట్లు క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉందనేది తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నటరాజన్ వచ్చాక పలు అంశాల్లో డీసీసీలను భాగస్వామ్యులు చేయాలని భావించారు. నటరాజన్ ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చినాక క్రియాశీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. పార్టీ లైన్ ఎవరు క్రాస్ చేసినా కానీ కూడా జులిపిస్తారనే చెప్పాలి. ఆమె చాలా సాదా సీదాగా ఆమె జీవితం కొనసాగుతుంది. ఆమె ప్రత్యేకమైన ఫ్లైట్లో ఏం రాలేదు, ఢిల్లీ నుంచి ట్రైన్లోనే వచ్చింది. ఆమె కూడా రెంటెడ్ హౌస్లోనే, ఆమెకి కార్లలో తిరగట్లేదు, ఆమె ఆటోలలో ప్రయాణం చేసే వ్యక్తి ఆమె. లోక్సభ టికెట్ల కేటాయింపు కోసం ఏఐసిసి ఏర్పాటు చేసే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సిఈసి ఏదైతే ఉందో రాష్ట్ర స్థాయిలో టికెట్ల కేటాయింపునకు ఏర్పాటు చేసే కమిటీల్లో డీసీసీ అధ్యక్షులను నియమించాలని అధిష్టానానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనికి అధిష్టానం సైతం ఓకే చెప్పినట్టు పార్టీ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుందనే చెప్పాలి. అయితే కింది స్థాయి నుంచి పార్టీ పటిష్టతకు ప్లాన్ చేస్తుందనేది అయితే అర్థమవుతుంది. కింది స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందనేది అయితే మనకు తెలుస్తుంది. ఇందుకు డీసీసీలకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటుందని. అయితే దీంట్లో పార్టీలో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవులు ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుల్లోనూ డీసీసీ నిర్ణయమే ఆఖరి ఫైనల్ నిర్ణయంగా భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక డీసీసీ ఏం చెప్తే జిల్లాలో అదే ఫైనల్. ఇంతకుముందు స్టేట్ టీపీసీసీ దగ్గరికి వెళ్ళి పైరవీలు చేసుకొని వచ్చేది, కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఈ వార్తా కథనంలో రాసినట్టు లెక్క ప్రకారం ఇక జిల్లా బాస్ ఏం చెప్తే అదే ఫైనల్. ఎవరికి మండల ప్రెసిడెంట్ అయినా, ఎవరికి జెడ్పీటీసీ అయినా, ఇంకా ఎంపీటీసీ అయినా ఏది ఫైనల్ చేయాలన్నా ఇక జిల్లా బాస్ చేతుల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే డీసీసీలకు సంబంధం లేకుండానే టికెట్లు కేటాయించడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా కనిపిస్తుందని అధిష్టానం ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మనకి డీసీసీకి సంబంధం లేకుండా టికెట్లు కేటాయిస్తే కొన్ని చోట్ల ఓడిపోయింది. అట్లా కాకుండా ఇప్పుడు పార్టీలో ఎవరు ఉంటుండ్రు, ఎవరు విధేయతకు ఉంటున్నారు, ఎవరు పనిచేస్తుండ్రు, పార్టీ కోసం ఎవరు కష్టపడుతుండ్రు, పార్టీ కోసం ఎవరు ఖర్చు పెడుతుండ్రు అని చెప్పేసి వీళ్ళు ఆలోచించి డీసీసీకే తెలుస్తుంది. కాబట్టి డీసీసీ ఇచ్చే నిర్ణయమే ఫైనల్గా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది. 18 ఏళ్ల తర్వాత డీసీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెడీ అయింది. 18 ఏళ్ల తర్వాత ఈ నెల 27వ తారీఖు నుంచి ఢిల్లీలో డీసీసీలతో సమావేశం కానుందనేది మనకి తెలుస్తుంది. అయితే ఈ మేరకు ఈ నెల 26న ఢిల్లీ ఎవరైతే డీసీసీ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఆ మరుసటి రోజు జరగనున్న మీటింగ్స్లో పాల్గొనున్నారు. అయితే ఏఐసిసి అగ్రనేతలతో డీసీసీలు భేటీ కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏఐసిసి పెద్దలతో సమావేశం మామూలు విషయం కాదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రాష్ట్ర స్థాయిలో జరిగే భేటీల్లో డీసీసీలకు పిలువని పార్టీ నేతలు
ఏకంగా హస్తినకు ఆహ్వానించడం అంటే పార్టీలో జరుగుతున్న భారీ మార్పులకు నిదర్శనంగా తెలుస్తుంది. ఇక డిసిసిని అయితే ఇప్పటిదాకా ఆమ్, దాంట్లో వేరే పార్టీల నుంచి వచ్చేసి పెత్తనం చెలాయించే వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టనే చెప్పాలి. డిసిసిలో చెప్పిందే ఫైనల్.